Kebab Chicken presents Thaggedele. సో ఇక్కడ మనం వరల్డ్ ఫేమస్ ఇన్స్టిట్యూషన్ లో ఉన్నాం. ఆ కాలేజ్ పేరు ఏంటి? శ్రీదత్త ఇన్స్టిట్యూషన్, శ్రీదత్త గ్రూప్ ఆఫ్ కాలేజెస్. అక్కడికి వచ్చాం. 3 రౌండ్స్ లో మనం ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ రౌండ్ లో పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. బ్యూటిఫుల్. హాయ్. థ్యాంక్ యూ. నిన్ను కాదు అందరు నాన్న. ఏంటలా మెలకలు తిరిగిపోతున్నావు? మిమ్మల్ని చూసే నేను తిరుగుతున్నాను. నేను ఇంత అందమైన అమ్మాయిని ఇన్ని రోజులు ఎక్కడ మిస్ అయినా నేను అని నేను మీకోసమే ఎదురు చూస్తున్నాను కదా. ఎన్ని కళ్ళతో ఎదురు చూసావు? 4 కళ్ళు వేసుకొని ఎదురు చూసాను. 4 కళ్ళు. అవును, తెలుస్తుందిలే. దీనికి 2 కళ్ళే సరిగ్గా కనిపించు, 4 కళ్ళు కనిపిస్తాయా? క్యారెట్ కి క్యాబేజ్ కి తేడా తెలియని పొట్టి కూడా డైలాగ్స్ చేసేస్తుంది. వచ్చిందండి వయ్యారి ఊపుకుంటూ. ఊపుకుంటూ వస్తామో లేకపోతే రవిని తిట్టడానికి వస్తాము, మీకెందుకు? ఏంది? గెలకమాకండి. ఎక్స్క్యూజ్ మీ, ఎందుకు తిడుతావు అమ్మా నన్ను? ప్రేమతోనే అయినా నన్ను ప్రేమించే హక్కు తిట్టాక నా మరదలకే ఉంటది కదా. గెలకానికనే వచ్చినాం, రవి మనసు దోచుకోనికి వచ్చినాం. మీరు మనసులు గెలిస్తే మాకేంటి, లేదంటే రవి మీసం తీసేస్తే మాకేంటి? మేము ఇక్కడికి నవ్వించడానికి వచ్చాం. ఆమెనేమో నన్ను తిడతా అన్నది. సరే మరదలు అని చెప్పి నేను నా మీసం ఎందుకు తీస్తాను? బాగుంటారు మీరు, హ్యాండ్సమ్ మీరు. మా అమ్మ కూడా అదే అంటే. మేమేం రవి కొట్టాలని చెప్పి నీకు రాలే, మేము కూడా నవ్వించనికనే వచ్చినాం. ఆరు నూరైనా రవి అమ్మాయి ఆరు నూరైనా రవి అమ్మాయి అయినా గెలిచేది మేమి, రవి అమ్మాయి అయినా గెలిచేది మేమి. ఏంటి బ్రో అంత మాట అన్నావు? కాదు మేమే, కాదు మేమే, కాదు మేమే, కాదు మేమే, కాదు మేమే. రెండు బొంగులు తెస్తానండి బయట నుంచి. ఇప్పుడు గేమ్ ఆడతాం. గేమ్ ఆడి గెలిచి అప్పుడు సౌండ్ పెంచండి. ఫస్ట్ రౌండ్ మేడం సార్. నేను 3, 2, 1 గో అని అంటాను. అప్పుడు ఇక్కడ నుంచి మీరు ఫస్ట్ క్వశ్చన్ కి వెళ్తారు. వెళ్ళి బాల్ తీసుకుంటారు. బాల్ ఒకరు తీసుకున్నారంటే అయ్యో పోయిందా అని బాధపడకుండా రాకుండా ఆ బాల్ ని లాక్కొని, ఆ పాట వచ్చే వరకు లాక్కొని, ఎవరి చేతి నుంచి అయితే నాకు బాల్ నా చేతిలో పెడతారో ఆ టీం నే ప్రశ్న అడుగుతా. 3 questions, 2 right answers, you win. 3, 2, 1 go. ఓకే, బాల్ అలా వచ్చేసింది. ప్రశ్న మీ టీం అడుగుతున్నా, మీ టీమే ఆన్సర్ చేయాలి. అవతల వైపు నుంచి ఆన్సర్ వస్తే డిస్క్వాలిఫైడ్. ఈ క్వశ్చన్ 5 seconds లో నాకు ఆన్సర్ కావాలి. కిచెన్ లో కనిపించే పోపుల పెట్టిలో కనిపించే ఏవైనా 5 spices in 5 seconds. లవంగా, దాల్చిన చెక్క, లవంగ, యాలకులు, ఆవాలు, మిరియాలు. రైట్ ఆన్సర్. ఇప్పుడు మీకు పాయింట్ రాలేదు కాబట్టి పనిష్మెంట్. కిచెన్ గురించి అడిగినాం కాబట్టి నీకు వంట వస్తుందా? ఏం వంట చేస్తావు? రీసెంట్ గా నువ్వు కర్రీ చేసింది ఏదని చెప్పు. వెరీ గుడ్. ఆలూ ఫ్రైని నువ్వు ఎలా చేస్తారో తయారు చేసే విధానం అది చెప్పాలి, అంతే సింపుల్ గా. కానీ టాస్క్ ఏంటంటే ఏడుస్తూ నీ కంట్లకి నీళ్ళు రావాలి, అది టాస్క్. ఓకే, నువ్వు ఒక లైన్ చెప్పు, దాని తర్వాత ఆలూ ఫ్రై నువ్వు ఒక లైన్ అలా చెప్పుకుంటూ వెళ్ళాలి, ఏడ్చుకుంటూ
3, 2, 1 గో. ఆయిల్ ఫస్ట్ గిన్నె పెట్టాలి, తర్వాత ఆయిల్ వేయాలి. అయ్యో వేడి వేడి నూనెలా. అయ్యో నా అయ్యో ఏందయ్యో. ఇప్పుడు వేడి వేడి నూనెలో జీలకర్ర ఆవాలు వేయాలి బాబు. అబ్బా. తర్వాత ఉల్లిగడ్డ కట్ చేయాలి. షీఈస్ గెటింగ్ ఇట్ హార్డ్. తర్వాత పచ్చిమిర్చి కట్ చేసేయాలి. ఇప్పుడు పసుపు అవన్నీ వేసి కలపాలి. ఇది మాకు పనిష్మెంట్ లా ఉంది మీకు ఇస్తే. మీ ఇద్దరు కాదు కానీ లాస్ట్ టైం మొత్తం నువ్వు ఆలు ఫ్రై అయ్యే వరకు చెప్పాలి. రెడీ? ఫస్ట్ మనం గిన్నె పెట్టాలి. ఏడా తల మీదనా? కాదు, స్టవ్ మీద. నువ్వు నవ్వుతున్నావా ఏడుస్తున్నావా? ఫస్ట్ గిన్నె పెట్టాలి, నూనె పోయాలి. నెక్స్ట్ ఎప్పుడైనా వంటగదిలో పోయినావా నువ్వు? పోయినా, నాకు తెలుసు, చెప్తా విను. స్టవ్ ఎట్లా ఆన్ చేస్తారు ఫస్ట్ అది చెప్పు. కింద గ్యాస్ తిప్పాలి, కింద గ్యాస్ తిప్పాలి. స్టవ్ ఆన్ చేయడానికి గ్యాస్ ఎందుకు తిప్పుతావు? గ్యాస్ ఆఫ్ ఉంటే స్టవ్ ఎట్లయినా ఆన్ అవుతా చెప్పు. మన ఇంట్లో ఉండదు ఎలక్ట్రిక్ స్టవ్ కదనే. సరే ఆలు ఏం చేయాలి? కాలు కట్ చేసిన కాలు తర్వాత కాదే ఆలు. అదే ఆలు ఆ. కట్ చేసిన తర్వాతకి ఉల్లిగడ్డ కట్ చేయాలి, మిర్చి కట్ చేయాలి, నీ కట్టిగా పాడుగారు స్టవ్ మీద ఎయ్యి. గిన్నె పెట్టాలి, ఆ. గిన్నెలో నూనె వేయాలి, తర్వాతకి ఆవాలు జీలకర్ర వేయాలి, తర్వాతకి ఉల్లిగడ్డ వేయాలి. మిరపకాయలు అల్లం పేస్ట్ అన్ని తగలబెట్టాలి. నెక్స్ట్ నీకు తెలవాలా? మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి మనకి? ఆలుగడ్డ. ఆలుగడ్డ వేసేయాలి. ఆ. అయిపోయినట్టే. సూపర్, వెరీ గుడ్. పనిష్మెంట్ అద్భుతంగా చేసావు కాబట్టి వీళ్ళిద్దరు కాదు, నువ్వు అద్భుతంగా చేసావు కాబట్టి నీకు కూడా పాయింట్ ఇస్తున్నా. మీ టీం కూడా గెట్స్ అ పాయింట్. సెకండ్ పాయింట్. 3, 2, 1 గో. ఆ కుర్చీని మార్చబెట్టి నెక్స్ట్ క్వశ్చన్. మనం టికెట్ కొని విజిట్ చేసే ప్లేసెస్ ఏమైనా 6 చెప్పండి. జూ, జూ, ఎగ్జిబిషన్, ఎగ్జిబిషన్, సినిమా, సినిమా, కాన్సర్ట్స్, కాన్సర్ట్స్. ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ 4 చెప్పారు. ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ లో టికెట్ కొని ఏం చేస్తాం? ఫ్లైట్ ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ కి వెళ్తాం. నా క్వశ్చన్ ఏంటి? టికెట్ కొని దేంట్లో టికెట్ కొని విజిట్ చేసేది ప్లేస్. ఎస్, వాళ్ళు 4 చెప్పారు. మీరు వాళ్ళు చెప్పినవి కాకుండా వేరే ఏమైనా 4 చెప్తే మీకోసం ఆఫర్ 3 చెప్పండి వాళ్ళు చెప్పినవి కాకుండా. టెంపుల్స్, టెంపుల్స్, డబ్బులు కట్టకుండా కూడా విజిట్ చేయొచ్చు కదా. డబ్బులు కట్టే విజిట్ చేసే ప్లేస్. గేమ్ సెంటర్స్, గేమ్ సెంటర్స్. ఎస్. మాల్స్, పార్క్స్, డబ్బులు పెట్టి మాల్స్ విజిట్ చేస్తారా? టైమ్ అప్. పార్క్, ఒకటే చెప్పారు. ఎస్, పార్క్ క్యాన్ బి రైట్, బట్ ఫట్టా 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 4 చెప్పారు. దాంతో పాటు చాలా ఆన్సర్స్ ఉన్నాయి, అప్పటికప్పుడు థాట్ రాలేదు, బట్ 4 చెప్పారు కాబట్టి పాయింట్. లాస్ట్ పాయింట్. 3, 2, 1 గో. పానీపూరి బండి దగ్గర కనిపించే వేరే తినే ఐటమ్స్. పావ్ బాజీ, పావ్ బాజీ, స్వీట్ పూరి, స్వీట్ పూరి, దైపూరి, దాయిపూరి. కట్లెట్, ఏడ పని చేస్తున్నాను? సమోసా కట్లెట్, దైపూరి, స్వీట్ పూరి. ఈ పూరిలే మొత్తం పానీపూరివే చెప్పినావు నువ్వు. కాదు, చూద్దాం. మీరు వెరైటీగా చెప్పండి. కట్లెట్, కట్లెట్, దహీపూరి, దహీపూరి, మళ్ళీ పూరి. పానీపూరి కాకుండా బఠానీ, బఠానీ. నువ్వు వద్దమ్మా, సైలెంట్ కొండు. 5 అడిగితే ఎక్కువనే వచ్చినాయి కాబట్టి పాయింట్ ఫైనలీ. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా.
రైట్, సో హెడ్స్ అండ్ టైల్స్, మీరు హెడ్స్. టైల్స్. విన్నర్స్ కి శ్రీదత్త ఇన్స్టిట్యూషన్స్ నుంచి గిఫ్ట్స్. ఆల్రైట్, సో టీమ్ లో ఇటు ముగ్గురు రెడీగా ఉన్నారు సెకండ్ రౌండ్ ఆడడానికి. ఫేడర్ అప్. ఆల్మోస్ట్ పడిపోయింది పిల్ల, చెంపకు పింపుల్ల, ఆల్మోస్ట్ పడిపోయింది పిల్ల. ఓకే, ఇటు ముగ్గురు రెడీగా ఉన్నారు. లెట్స్ స్టార్ట్. అట్లుంటది. తెలుసు కదా, ఇది పాడతా తీయగా టీము, మీదేమో వసుంధర టీం. టిక్ టాక్ 2 తెలుసు కదా, ఆడారు కదా బుక్ లో లాస్ట్ పేజ్ లో ఆడుతుంటారు కదా. అలా మీరు ఒకటి పెడుతుంటారు ఒక రింగ్ లో, వచ్చి హైఫై ఇస్తేనే ఆ స్టిక్కర్ దాటాలి. మీరు ముగ్గురు పెట్టిన తర్వాత కూడా సెట్ అవ్వకపోతే మళ్ళీ వచ్చి ఫస్ట్ అమ్మాయికే మీరు చేయగొట్టి మళ్ళీ వెళ్తారు. ఒకటే మూవ్ చేస్తారు. ఓకే, 3, 2, 1 గో. వెరీ గుడ్. నువ్వు హైఫై ఇచ్చే వరకు ఆగాలి, నువ్వు మధ్యలో వెళ్ళిపోయినావు కాబట్టి 3 వసుంధరాలు లైన్ గా ఉన్నాయి. పాయింట్ వచ్చింది. ఫస్ట్ పాయింట్ ఓడిపోయారు కాబట్టి, అండ్ ఎందుకో హైఫై ఇవ్వకుండా ముందుకి పరిగెత్తావు కాబట్టి, మీకు చీటింగ్ చేశారు కాబట్టి పనిష్మెంట్ ఉంటది. పనిష్మెంట్ ఏంటంటే మీసాలు గడ్డాలు తీసుకురండి రైప్. డూ ది ఆనర్స్. నీ ఫేవరెట్ ఒకటి తీసుకో, ఫస్ట్ అమ్మాయికి పెట్టు, నీట్ గా పెట్టు. నీసమున్న నేస్తమా నీకు రోషం ఎక్కువ, రోషమున్న నేస్తమా నీకు కోపం ఎక్కువ, కోపం ఎక్కువ కానీ మనసు మక్కువ, స్నేహానికి చలికాడా దోస్తీకి సరి. నెక్స్ట్ పాయింట్ కోసం ప్లేసులు మారండి. ఇప్పుడు ఉన్న ప్లేస్ కాకుండా వేరే ప్లేస్. ఏడ మారినాను. 3, 2, 1 గో. నా ముద్దు పేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి, నీ ముట్టుకుంటే భగ్గు మంది పచ్చ ఎండు గడ్డి. నీ ముద్దు పేరు బాగుందా స్వాతి రెడ్డి, ఓ ముద్దు పెట్టుకుంటామే వచ్చి ఎక్కు పండి. చూడకుండా ఆలోచించకుండా ఏదో ఒక డబ్బాలో పెట్టేద్దాం అని చెప్పి ఆ డబ్బా తీసుకొని పోతున్నారు. మీసాలు అలా వస్తున్నాయి. ఇప్పుడు నెక్స్ట్ పనిష్మెంట్ ఏంటంటే కత్తులతో కాదురా, కంటి చూపుతో చంపేస్తా. 10 మందితో రా, 10 పెంచుకుంటూ రా, 10 సార్లు రా, చెమట పట్టకుండా చంపేస్తా. ఆ డైలాగ్ చెప్పాలి. చదువుకో 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 అని అందుకే చెప్తారు టీచర్లు. కత్తులతో కాదురా, మళ్ళీ వచ్చి డైలాగ్ ఏంది అని అడుగుతారు చూడు. మైక్ లో చెప్పు ఫస్ట్. కాదురా, కంటి చూపుతో చంపేస్తా. 10 మందితో రా, 10 సార్లు రా, 10 పెంచుకుంటురా, చెమట రాకుండా చంపేస్తా. ఈ ఉల్టా మీసం. మ్యూజిక్. ఆగు, నువ్వేదైనా ఫ్యాషన్ షోకి తిరుగుతున్నా? పౌరుషం ఏది?
కాదురా కంటి చూపుతో చంపేస్తా 10 మందితో రా 10 మంది కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా 10 మందిని తీసుకురా 10 అందరికీ బట్టలు పెడతా 10 మందిని తీసుకురా 10 మందిని రా 10 మందితో తీసుకురా టెంట్ వేస్తా అందరికి బట్టలు పెడతా యాటను కోస్తా చెప్పండి కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా 10 మంది రా 10 మంది ఎల్లు మూడో పేషెంట్ కత్తులతో రా కత్తులతో రా నువ్వు ఇంత బిల్డప్ ఇచ్చినట్టే నాకు అర్థం కత్తులతో రాగాదు కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా మ్యూజిక్ కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా సరే 10 మందితో రా 10 మందిని పెంచుకుంటురా 10 మందిని పెంచుకో చెమట పట్టకుండా చంపేస్తా అవునా వచ్చిన ఏ బిల్డప్ లో పోతున్నావు లాస్ట్ పాయింట్ కోసం యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో వెరీ గుడ్ ఫెంటాస్టిక్ 3-0 Alright, so Sri Datta Institution నుంచి winners కి gift. Last and final round, let's begin. ఏ బిడ్డా ఇది నా అడ్డా. సో ఫైనల్ రౌండ్ ఇక్కడ గ్లాసులు ఉన్నాయి బెలూన్స్ ఉన్నాయి ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఇక్కడ నుంచి నువ్వు ఇక్కడ నుంచి నువ్వు 1 2 3 1 2 3 ఇలా ఆడుతూ ఉంటారు 1 మినిట్ వరకు మీ ఇద్దరు టీమ్స్ సేమ్ టైం ఆడుతూ ఉంటారు అనమాట ఒకరు గ్లాస్ తీసుకెళ్లి అక్కడ పెడతారు అక్కడ బెలూన్ తీసుకెళ్తారు బెలూన్ ఊదుతారు దీని లోపల బ్యాలెన్స్ చేస్తారు ఈ గ్లాస్ ని చేతులు వాడకుండా అక్కడ తీసుకెళ్లి వదిలేస్తారు అనమాట అక్కడ పిరమిడ్ ఫామ్ చేయాలి 5 4 3 2 1 అది ఎలా చేస్తారో మీ టెక్నిక్ 3 2 1 గో
7, 6, 5, 4, 3, 2, 1. Time up. టైం అప్ అప్పుడు పెట్టారు. ఎందుకు పడిపోయిందంటే బ్యాలెన్స్ కరెక్ట్ గా పెట్టలేదు మీరు, కాబట్టి ఆ గ్లాస్ ప్లేస్మెంట్ సరిగ్గా లేదు కాబట్టి పడిపోయింది. కానీ 1, 2, 3, 4, 5, 6 ఒక పిరమిడ్ అయితే కరెక్ట్ గా కనబడుతుంది, కానీ ఆ గ్లాస్ ఒక్కటి అడ్డంగా ఉంది. బట్ అయినా పిరమిడ్ సరిగ్గా ఉంది కాబట్టి పాయింట్ వచ్చింది. రావణ దత్తా ఇన్స్టిట్యూషన్ నుంచి గిఫ్ట్స్ వచ్చా. Alright, so తగ్గేదిలే ఈటీవీ 30 years glorious years సందర్భాన a special shield to a special person. రానా మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే దానికి వాచింగ్ ట్విన్ కాప్ చికెన్ ప్రెజెంట్.